గిన్నిస్ రికార్డు కోసం ఆంధ్రప్రదేశ్ చేపట్టిన యోగాంధ్రకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. అయితే స్వచ్ఛాంధ్రను మరిచినట్టున్నారు. విశాఖ బీచ్ రోడ్ వేదికగా జరిగే ఈ అంతర్జాతీయ కార్యక్రమానికి జల కాలుష్యం వెంటాడుతోంది. అంతర్జాతీయంగా యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న ఆంధ్రప్రదేశ్లో చరిత్ర సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కనీవిని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. యోగాంధ్ర పేరుతో విశాఖపట్నం కేంద్రంగా జరగనున్న ఈ మహా కార్యక్రమంలో ఏకంగా 5 లక్షల మంది పాల్గొనేలా ప్రణాళికలు రచించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరు కానుండటంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భారీ యోగా ప్రదర్శన ద్వారా సూరత్ లో నెలకొల్పిన ప్రపంచ గిన్నిస్ రికార్డును అధిగమించడంతో పాటు 108 సూర్య నమస్కారాలతో మరో ప్రపంచ రికార్డును నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని యోగాంధ్ర కార్యక్రమానికి ప్రణాళికలు రూపొందిస్తుంటే విశాఖ బీచ్ రోడ్ లో కాలుష్యం వెదజల్లుతోంది. అనేక ప్రాంతాలలో మురికినీటిని శుద్ధి చేయకుండా వదిలివేస్తున్నారు. దీంతో ఆ మార్గం గుండా వెళితేనే ముక్కులు మూసుకునే దుస్థితి నెలకొంది. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్రాంతం పాండురంగాపురంలో ఉన్న యూజేడీ పంపింగ్ స్టేషన్. నగరం నుంచి వచ్చిన యూజేడీ వాటర్ ను అప్పుఘర్ ప్రాంతానికి పంపించి శుద్ధి చేసి మంచినీటిని సముద్రంలో వదలాలి. అయితే 4 నెలల నుంచి ఈ శుద్ధి కార్యక్రమం జరగటం లేదు. మనదేం పోయిందిలే అనుకున్నారో ఏమో, నిర్లక్ష్యంగా అక్కడ అధికారులు మురికినీటిని శుద్ధి చేయకుండానే నేరుగా సముద్రంలో కలిపేస్తున్నారు. ఇక్కడ చూడండి, పర్యాటకులు సాగర తీరవాసులు వెళ్లే చోట బయటకు కనపడకుండా కింద నుంచి పైప్ లైన్ వేసి మరీ మురుగునీరు వదిలేస్తున్నారు. మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే ఇప్పుడు యోగా డే జరగనుంది. ప్రభుత్వం గిన్నిస్ రికార్డు దిశగా అడుగులు వేస్తుంటే మురుగునీరు నుంచి వచ్చే దుర్వాసన బారిన ప్రజలు పడే అవకాశం కనిపిస్తోంది. బీచ్ పరిసర ప్రాంతాల్లో అనేక చోట్ల నీటిని శుద్ధి చేయకుండానే బీచ్ లో విడిచిపెడుతున్నారు. ప్రధానంగా నగరం నుంచి మురికి గడ్డల నుంచి మురికి కాలువల నుంచి వచ్చినటువంటి నీటిని శుద్ధి చేసి మంచినీటిని సముద్రంలో విడిచిపెట్టాలి. కానీ మనం ఇక్కడ ఎక్కడైతే యోగా చేయాలని చెప్పి ప్రకటన చేసిన ప్రభుత్వం ఆ దగ్గరలో ఉన్నటువంటి పాండురంగాపురం కానివ్వండి, లేదా ఇతర ప్రాంతాల్లో కానివ్వండి, ఎక్కడెక్కడి నుంచి అయితే నగరం నుంచి సముద్రంలోకి నీరు పోవాల్సిందో ఆ ప్రాంతాలు చూసుకుంటే ఆ నీటిని నేరుగా ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి కాకుండా నేరుగా వదిలేస్తుంది. ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పాడైపోయి ఉన్నాయి, సగం పని చేయట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే మురుగునీరంతా యూజిడి నీరు మురుగునీరంతా సముద్రం కలిసిపోతూ ఉంది. స్టీల్ ప్లాంట్ నుంచి మొదలు పెడితే ఇటు భీమిలి వరకు అనేక చోట్ల నుంచి వస్తున్న మురుగునీరు సముద్రంలో కలిసిపోతోంది. ఇందులో ఎక్కువ శాతం హార్బర్ నుంచి రిషికొండ వరకు ఉన్న ప్రాంతంలోనే ఎక్కువ కాలుష్యం అవుతుంది. నగరంలో మురికినీటి శుద్ధి విషయంలో జీవీఎంసీ నిర్లక్ష్యం కొట్టించినట్టు కనిపిస్తోంది. రోజువారీ ఉత్పత్తి అయ్యే మురుగునీటిలో సగం మాత్రమే శుద్ధి చేస్తోంది. నగర పరిధిలో రోజుకు 215.05 MLD మురుగునీరు ఉత్పత్తి అవుతుంది. జీవీఎంసీ పరిధిలో 179.5 MLD మురుగునీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉన్న 19 సీవేజ్ ట్రీట్మెంట్లు ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. వాటిల్లో కూడా రోజుకు 106.43 MLD మాత్రమే శుద్ధి చేస్తున్నారు. మిగిలిన 98.5 MLDల మురుగునీటిని శుద్ధి చేయకుండానే సముద్రం, గడ్డలు, నదుల్లోకి విడిచిపెడుతున్నారు. పెద్ద ఎత్తున చెత్తా చెదారం అనేది నగరంలో ఉన్నటువంటి చెత్తా చెదారం అంతా కూడా బీచ్ లోకి వస్తున్నటువంటి పరిస్థితి. కాలువలు క్లీన్ చేయలేనటువంటి పరిస్థితి. పెద్ద పెద్ద గడ్డలు ఏవైతున్నాయో గడ్డలు పూడికలు తీయకపోవడం వల్ల వచ్చినటువంటి చెత్త అంతా కూడా మురుగునీరు అంతా కూడా బీచ్ లోకి చేరుతుంది. విశాఖ నగరంలో పెందుర్తి, గాజుబాక, మధురవాడ ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి రాకపోవడంతో ఆయా ప్రాంతాల్లో మురుగునీటిని గడ్డలతో వదులుతున్నారు. మురుగునీటిని శుద్ధి చేయకపోవడం వల్ల నేరుగా సముద్రంలో కలుస్తుంది. ఇటు భూగర్భ జలాలు సముద్ర జీవరాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సముద్రంలో కలవటం, అక్కడున్న చేపలను తినటం, అది నేరుగా మనుషుల మీద ప్రభావం చూపుతుంది. మంచి ఆరోగ్యం కోసం యోగా అంటున్న ప్రభుత్వం జీవీఎంసీ నిర్లక్ష్యంతో జల కాలుష్యం అవుతున్నాయి.